హలో హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ చేసుకుంటే మన ఫుల్ ప్రాజెక్ట్ ఇలా వస్తుంది చూసుకోండి ఒకసారి. ఇలా వస్తుంది. ఒకసారి మొత్తం చూసుకోండి. స్టార్ట్ టు ఎండ్ వరకు మొత్తం చెక్ చేయండి ఒకసారి. మొత్తం ఇలా వస్తుంది. మనకు వీడియో అనేది సింపుల్‌గా ఉంటుంది. ఓకే. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్టింగ్‌కి వచ్చేసేయండి. స్టార్టింగ్‌కి వచ్చేసి ఫస్ట్ ఫోటో ఉంది కదా ఇక్కడ మనకు ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఫోటో ఎవరి ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది మనకు రిప్లేస్మెంట్ అయిపోతుంది ఇలా. ఓకే. మీకు క్లియర్ కనిపించాలంటే ఇక్కడ ఇక్కడ సింబల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. ఆన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే. ఫోటో మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఆ ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది ఇలా తగ్గించుకోండి ఇలా మెయిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే. ఇలా వస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉందిగా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత ఇక్కడ సేమ్ కూడా ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ ఐకాన్ ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ పైన గ్రూప్ ఉంది కదా గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ ఉంది కదా ఫస్ట్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక ఫోటో. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసుకోండి. ఇలా చేంజ్ అవుతుంది. సేమ్ సెకండ్ ఫోటో క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇంతకుముందు ఆ ఫోటో అయితే యాడ్ చేసుకున్నారు సేమ్ అదే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసుకోండి. ఓకే. ఇలా వస్తుంది. సేమ్ అదే ఫోటో మళ్ళీ యాడ్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసుకుంటే మన ఫోటో అనేది ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా వస్తుంది. ఓకే. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చింది. ఇలా. ఓకే. ఇలా వస్తుంది. ఓకే. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే సేమ్ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే. ఇలా. ఓకే. వీడియో ఎంత ఫ్రెండ్స్. వీడియో అనేది సింపుల్గా ఉంటుంది. సారీ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మొత్తం ఫొటోస్ అనేది చేంజ్ చేసుకోండి. రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే. ఇలా చేంజ్ అయిపోతుంది. ఒకటి 1 బై 1 ఇలా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంది కదా క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.